హాయ్ అండి. మీకోసం నేను ఈరోజైతే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. చేపల పులుసు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సేనండి. ముందుగా బౌల్లో చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు, లెమన్ జ్యూస్ వేసి మంచిగా కలిపి వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలండి. ఇలా చేస్తే ముక్క నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుందండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత వేరొక అండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసులో ఆయిల్ మంచిగానే ఉండాలండి. ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత అందులో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, ఇందులో కారం, ధనియా పౌడర్ వేసి 1 నిమిషం పాటు కలపాలండి. కలిపాక చింతపండు గుజ్జుని వేసుకొని మంచిగా కలపాలండి. తరువాత అందులో పులుసుకి తగ్గట్టు వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ పోసాక ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మెంతులు, వీటన్నిటిని లైట్గా వేయించుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి చూసుకోండి, వాటర్ మసిలిపోతున్నాయి. ఇందులో క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోండి. చేప ముక్కలు వేసాక గెంటెలు అస్సలు పెట్టకూడదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్తో పట్టుకొని అండిని తిప్పుతూ ఉండాలండి. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఫోర్క్తో చేప ముక్కని కుచ్చి చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది. మంటని సిమ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని ఈ పులుసులో వేయండి. తర్వాత క్లాత్ సహాయంతో అండీని పట్టుకుని తిప్పుతూ ఉండండి, గరిటె మటుకు పెట్టొద్దు. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. మీకు మరెన్నో